ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, కానీ దీని వెనకాల ఒక గొప్ప కథే ఉంది. ఇది ప్రపంచ భూగోళంపై ఓ చిన్నపాటి బిందువు మాత్రమే. కానీ ఈ బిందువు కథ విన్న ప్రతి ఒక్కరికి ఈ దేశం స్ఫూర్తిగా మారుతుంది. ఇజ్రాయెల్ ఓ అసాధారణ దేశం. ఇది ఒత్తిడి, యుద్ధాలు, విపత్తుల మధ్య జన్మించిన ఓ అద్భుతం. ఇది కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ఒక చరిత్ర, ఒక వలస, ఒక ప్రజల కళ మరియు ప్రపంచానికి సాంకేతికంగా మార్గదర్శకం. ఇక్కడ జెరూసలేం పట్టణం 3 ప్రధాన మతాలకు పవిత్రమైన ప్రదేశం. ఇజ్రాయెల్ అంటే ప్రతి రాతిపైన ఒక గాథ, ప్రతి కొండ కింద ఒక పోరాటం, ప్రతి నదీ తీరంలో ఒక జ్ఞాపకం. ఈ దేశం స్వేచ్ఛ కోసం ఎన్నో యుద్ధాలు చేసింది. ఇది కేవలం సైనిక శక్తి మీద మాత్రమే ఆధారపడలేదు. ఎడారుల్లో వ్యవసాయం పండించింది, రాళ్ల మధ్య సాంకేతికత కూర్చింది. అంతేకాకుండా ఈ దేశం భవిష్యత్తును ముందే ఉంచింది. ఇది ప్రపంచంలోని గొప్ప ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ఐరన్ డోమ్, డ్రిప్ ఇరిగేషన్, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ ఇవన్నీ ఈ దేశం గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మీరు ప్రామాణిక చరిత్ర కోసం ఎదుగుతున్నా, ప్రకృతి అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నా, లేదా ఆధునిక సాంకేతిక ప్రపంచానికి ఓ ప్రేరణ కావాలన్నా ఇజ్రాయెల్ మీకు ఒక ఆదర్శం. ఇది చిన్నదిగా కనిపించే గాథ, కానీ గొప్పగా ప్రేరేపించే కథ. ఇజ్రాయెల్ ప్రపంచానికి ఒక ఆశ్చర్యం, ప్రతి మనిషికి ఒక పాఠం. ఈ దేశం గురించి మీరు తెలుసుకోవడానికి సిద్ధమా? అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేయండి. ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్యంలో ఒక చిన్న దేశం. ఇది మెడిటేరియన్ సముద్రం తీరాన ఉంటుంది. దీని భూభాగం సుమారుగా 22,145 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల కంటే కూడా చిన్నది. ఉత్తరానికి లెబనాన్, ఈశాన్యానికి సిరియా, తూర్పు వైపున జోర్డన్, దక్షిణానికి ఈజిప్ట్ సరిహద్దులుంటాయి. ఇజ్రాయెల్ యొక్క దక్షిణ భాగం నెగెవ్ ఎడారి కింద ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి. అలానే ఇజ్రాయెల్ దేశంలో డెడ్ సీ అనేది చాలా ఫేమస్. ఈ డెడ్ సీ ఒక ప్రకృతి అద్భుతం. ఈ డెడ్ సీ జోర్డన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 429 మీటర్ల దిగువన ఉన్న ప్రదేశం. సాధారణ సముద్రపు నీటిలో ఉప్పు శాతం 3% మాత్రమే ఉంటే డెడ్ సీ నీటిలో సహజ ఉప్పు శాతం 34% ఉంటుంది. ఈ డెడ్ సీ అధిక ఉప్పు కారణంగా ఏ జీవి ఈ నీటిలో జీవించలేదు. అందుకే దీనికి డెడ్ సీ అనే పేరు వచ్చింది. గణనీయమైన ఉప్పు మిగులు కారణంగా ఈ నీరు చిక్కదనం, గట్టిదనంగా ఉంటుంది. దీనివల్ల మన శరీరాన్ని తేలిపోనిస్తుంది. అందువల్ల ఈ నీటిలో ఈత కొట్టలేం, కానీ ఆడుతూ తేలవచ్చు. డెడ్ సీ మట్టి, ఉప్పు అనేక రకాల చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది. డెడ్ సీని బైబిల్ ప్రకారం సొదొమ గొమొర్రా ప్రాంతంగా పేర్కొంటారు. బైబిల్లో ఈ ప్రాంతం చరిత్రాత్మక ప్రస్తావన కలిగి ఉంది. ఇజ్రాయెల్ చరిత్ర సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇక్కడ జెరూసలేం అనే నగరం యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమైనది. అలానే సొలొమోన్ ఆలయం, ఎస్టర్న్ వాల్ వంటి ప్రాచీన నిర్మాణాలు ఈ ప్రాంతం చరిత్రను చూపిస్తాయి. 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ యూదు రాష్ట్రంగా స్వాతంత్రత పొందింది. యూదు వలసలు 19వ శతాబ్దం చివరి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో హోలోకాస్ట్ తర్వాత ఒక ప్రత్యేక యూదు దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇజ్రాయెల్ అస్తిత్వంలోకి వచ్చినప్పటి నుంచి అరబ్ దేశాలతో అనేక యుద్ధాలు జరిగినప్పటికీ ఇది తన ప్రగతిని అయితే నిలుపుకుంది. 1967 సంవత్సరంలో జరిగిన 6 డే వార్లో ఇజ్రాయెల్ పెద్ద భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక ఈ దేశం యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇజ్రాయెల్ చరిత్ర ఒక ప్రేరణ. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తన స్థానాన్ని ప్రపంచంలో నిలబెట్టుకుంది. అలానే సంస్కృతి, ప్రజల వైద్య విషయంలో ఇజ్రాయెల్ అనేక దేశాల నుంచి వచ్చిన యూదు సమాజంతో నిండి ఉంటుంది. ఇక్కడ మొత్తం జనాభా సుమారుగా 100 లక్షలకు పైగానే ఉంటారు. ఇక్కడ 74% మంది యూదులు, 21% మంది అరబ్బులు, 5% మంది ఇతర మతస్థులు నివసిస్తున్నారు. ఈ దేశ సంస్కృతి మరియు భాషల విషయానికి వస్తే ఈ దేశంలో హిబ్రూ అధికార భాష, అరబ్బీ భాష రెండో అధికార భాష. అలానే ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతుంటారు ఈ దేశంలో. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ దేశం సాంప్రదాయ యూదు సంగీతం నుంచి ఆధునిక పాప్ సంగీతం వరకు ఇక్కడే కనిపిస్తుంది. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఇజ్రాయెల్ కు ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ నేషన్ అని పేరు వచ్చింది. ఇక ఈ దేశం యొక్క ప్రధాన ఆవిష్కరణలు USB డివైస్, నావిగేషన్ యాప్, డ్రిప్ ఇరిగేషన్ సాంకేతికత, ఐరన్ డౌన్ రాకెట్ నిరోధక వ్యవస్థ ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటుంది. ఇక వ్యవసాయం విషయానికి వస్తే రేతు నేలల్లో కూడా పంటలు పండించగలిగే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇక్కడే పుట్టింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రైస్ పెన్ వ్యవసాయానికి విప్లవాత్మక మార్గాన్ని చూపించింది. అలానే ఈ దేశం యొక్క రక్షణ, సైనికుల విషయానికి వస్తే ఇజ్రాయెల్లో సైనిక సేవ ప్రతి యూదుడికి తప్పనిసరి. పురుషులకైతే 3 సంవత్సరాలు, మహిళలకైతే 2 సంవత్సరాలు. ఇది ప్రతి పౌరుడికి ప్రతిబద్ధత మరియు జాతీయ పాఠం నేర్పుతుంది. ఇక ఈ దేశంలో రక్షణ వ్యవస్థ వచ్చేసరికి ఐరన్ డోమ్ రాకెట్లను ఆపే అత్యంత సమర్థవంతమైన వ్యవస్థ. అలానే మోసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కేవలం తమ భద్రత కోసం మాత్రమే కాకుండా ప్రపంచానికి ఒక ఉదాహరణగా కూడా మారింది. ప్రపంచంలోనే ఎక్కువ పుస్తకాలు చదివే దేశాల్లో ఇది కూడా ఒకటి.
ఇజ్రాయెల్ సైనికతలో మహిళల పాత్ర కూడా ఎంతో గొప్పది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు ఇజ్రాయెల్ గురించి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.